గారు, నడుమూరు నాయకులు సంతోష్ గారు, ఐటీడీపీకి సంబంధించిన సుబ్రహ్మణ్యం గారు, మంజునాథ్ గారు, రామ్మూర్తి గారు, సురేష్ గారు, కుప్పం పట్టణ అధ్యక్షులు సురేష్ గారు, అందరికి కూడా ఎందుకంటే పేర్లు చెప్పాలి, వాళ్ళకు కూడా గుర్తింపు రావాలి. మనం ఒక నాయకులు కావాలంటే ఆ నాయకత్వాన్ని గుర్తించినప్పుడే నాయకులు అవుతారు. మీ అందరినీ చూస్తే చాలా ఆనందంగా ఉంది నాకు. ఈరోజు 1,00,000 ఓట్లు సునాయాసంగా మెజారిటీ వస్తుంది. దీంట్లో అనుమానం ఏమాత్రం లేదు. 1,00,000 మెజారిటీ మీరు సాధిస్తున్నారు. ఆ తర్వాత నేనేం చేయబోతానో చేసి చూపిస్తాను ఈ నియోజకవర్గానికి. సిద్ధంగా ఉన్నారా మీరు? సిద్ధంగా ఉన్నారా మీరు? తమ్ముళ్ళు అయితే ఎప్పుడు కూడా గతంలో కూడా ఎప్పుడైనా ఒక బ్రాండ్ ఉంటే ఆ బ్రాండ్కు ఒక చరిత్ర ఉంటుంది. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఈ సందర్భంగా మేమందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఎప్పుడు యువతను చూసినా నాకు ఒక ఉత్సాహం, కొత్త ఎనర్జీ వస్తుంది. దానికి కారణం నేను ఆధారపడిందే యువశక్తి పైన, పనిచేసిందే యువత కోసం. ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో ఎక్కడైతే యువత సమర్థవంతంగా ఉంటుందో ఆ యువతదే విజయం. మీరు ఇక్కడుండే యువత గుర్తుపెట్టుకోవాల్సింది, కొంతమంది అప్పటికి పుట్టుంటారు, కొంతమంది కొత్తగా పుట్టి మళ్ళా పెద్దవాళ్ళు అయి ఉంటారు. అంటే 95లో నేను ఆ రోజు ఆలోచించాను ఈ రాష్ట్రం కోసం ఏం చేస్తే నా యువతకు బాగుపడతారని ఆలోచిస్తే అప్పుడే నాకు గుర్తొచ్చింది, ప్రపంచంతో ఒక విజన్ ఇచ్చాను. ఇదే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. దేశంలో ఎవ్వరూ ఆలోచన కంటే ముందుగా ఆలోచించే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆలోచించిన వ్యక్తి నేనేనని చెప్పి మీకు తెలియజేస్తున్నా. మీరు ఒక్కసారి మీరు ఆలోచిస్తే 25 ఏళ్లకు మనం నేను ఐటీ ప్రారంభిస్తే 25 ఏళ్ల తర్వాత కుప్పం నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్, మీ ఇంట్లో కూర్చొని ప్రపంచ కంపెనీలకు మీరు పనిచేస్తున్నారంటే అది నేను చూపించిన విజన్, అదే తెలుగుదేశం పార్టీ యొక్క సమర్థత. ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఏ వ్యక్తి అయినా సరే పుట్టుకతో చిన్న వ్యక్తిగానే పుడతాడు. పెద్ద పెద్ద వాళ్ళందరినీ మీరు ఆలోచించుకోవాలి. ఒక మహాత్మా గాంధీ సాధారణ కుటుంబం, ఒక అంబేద్కర్ గారు సాధారణ కుటుంబం, ఒక ఎన్టీఆర్ సాధారణ కుటుంబం. నేను కూడా చిన్నప్పుడు మీ మారిగానే ఒక పల్లెటూరులో పుట్టా. ఒక రైతు బిడ్డని. మా ఊరికి రోడ్డు కూడా లేదు అప్పట్లో, గుర్తుపెట్టుకోవాలి మీరు. మీకన్నా నేను వచ్చినాక సిమెంట్ రోడ్లు వేసా. ఊర్లో సిమెంట్ రోడ్లు ఉన్నాయి, ఊరికి పోవాలంటే బీటీ రోడ్లు ఉన్నాయి. మా ఊర్లో అప్పుడైతే మామూలుగా రోడ్డు లేకపోతే శ్రమదానం చేయించి రోడ్డు వేయించి ప్రైవేటు బస్సు తెప్పించిన వ్యక్తిని అప్పట్లోనే నేను. అలాంటి సామాజిక స్పృహతో ముందుకు పోయాం. మీరెంత అదృష్టవంతులంటే కనీసం మీరు కరెంటు చూశారు. మీరు పుట్టతానే కరెంటు వచ్చింది. మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు కరెంటు కూడా లేదు. ఆ రోజు లాంతర్లో చదువుకున్న వ్యక్తులు మేమందరం కూడా బిగినింగ్లో. నేను అలాంటి చూసిన తర్వాత ఒకప్పుడు మీరు చూస్తే కార్లు కూడా ఎక్కడా కనపడేటివి కాదు. ఏ కొద్ది మందికో టౌన్లో 1-2 కార్లు ఉండేటివి. అక్కడి నుంచి ప్రారంభించిన నా జర్నీ మీరు చూస్తే ఈరోజు డ్రైవర్లెస్ కార్లకు వచ్చేసాం. ఒకప్పుడు మీరు చూస్తే కరెంటు లేని పరిస్థితి నుంచి ఈరోజు మీ ఇంట్లోనే కరెంటు తయారు చేసుకునే పరిస్థితికి వచ్చామంటే అది ప్రపంచం దూసుకుపోతున్న విధానం. దాన్ని అందిపుచ్చుకున్న ఏకైక రాష్ట్రం, ఏకైక జాతి తెలుగు జాతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనందరం కూడా ఒక పక్క మంచి సమయంలో యువత ఆవేశమే కాదు. తమ్ముడు విను నేను చెప్పిన మెసేజ్ వినండి. మీ జీవితంలో మళ్ళా, ఎందుకంటే మీరు గంజాయికో, జే బ్రాండ్ లిక్కర్కో లేకపోతే డ్రగ్స్ పోకుండా
నేను బంగారు బాట మీకు వేయాలనుకుంటున్నా. ఆ బంగారు బాటలో నా తమ్ముళ్ళు, బంగారు తమ్ముళ్ళు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎప్పుడు కూడా యువత ఆవేశంలో ఉంటారు. అందుకే వివేకానంద ఒక మాట చెప్పాడు. అప్పట్లోనే 100 మంది ఉక్కు కండరాలుండే యువత నాకు ఇస్తే ప్రపంచాన్ని మార్చేస్తానన్నారు. నేను చెప్తున్నా, ఆయన ఆ రోజు చెప్పాడు, ఈ రోజు నేను చూపించా. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 25 ఏళ్లకు మునుపు నేను మాట్లాడేవాడిని, మీ పిల్లల్ని బాగా చదివించండి, చదివిస్తే మీ పిల్లలు ప్రపంచాన్ని జయించే శక్తి వస్తుంది. 100 ఎకరాల భూమి ఇస్తామా, కోటి రూపాయల డబ్బులు ఇస్తామనేది కాదు. అసమర్థుడైతే పోగొట్టుకుంటాడు. అతనికి తెలివి సంపాదించి పెట్టగలిగితే బాగా చదివిస్తే మంచి ఉద్యోగం వచ్చి చేస్తారంటే, ఇప్పుడు మన పిల్లలు మాట్లాడుతున్నారు $1 బిలియన్ మాట్లాడుతున్నారు. బిలియన్ అంటారు. ఎంత నీ ఆదాయం అంటే 2 బిలియన్ సార్. కంపెనీ ఎంత వాల్యుయేషన్ 5 బిలియన్ సార్. 5 బిలియన్ అంటే మనం 5 రూపాయలు అనుకుంటున్నాం. 5 బిలియన్ అంటే 20,000 కోట్లు, 30,000 కోట్ల రూపాయలు సంపాదించే పరిస్థితికి వచ్చారు. అది ఈరోజు తెలుగుదేశం పార్టీ. మీరు చూస్తే ఊరూరు బలపం కట్టుకొని చెప్పాను. చరిత్ర ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు మీరంతా ఫోన్లు పెట్టుకొని ఆ మీటింగ్లన్నీ షూటింగ్ చేస్తున్నారు. మీ ఎవరున్నా ఉంటే మీ ఇంటికి కూడా చెప్తున్నారు, లేకపోతే రాబోయే భార్యకు కూడా కావాలంటే లైన్లో పెట్టి వాళ్ళకు కూడా బ్రాడ్కాస్ట్ చేసే పరిస్థితికి వస్తున్నారు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అప్పుడు ఒక ఫోన్ లేదు. మన కుప్పంలోనే కొత్తగా వచ్చినప్పుడు సెల్ ఫోన్ ఉందా తల్లి నీకు? అప్పుడు మీ ఇంటికి ఫోన్ ఉందా? ఆ రోజు ఫోనులు లేవు. నేను అన్నాను అప్పుడు ఎలక్ట్రానిక్ ఎక్స్చేంజ్ పెడతానని. అంటే 89లో అందరూ నా మీద పడిపోయారు. కుప్పంలో 100 టెలిఫోన్లు లేవు, ఈయన ఎలక్ట్రానిక్ ఎక్స్చేంజ్ పెడతాడంటని. నేను చెప్పా, చేసి చూపిస్తానని చెప్పా. ఆ రోజు నేను ఆలోచించాను, ఈ సెల్ ఫోన్లు చైనాలో కొన్ని కోట్ల సెల్ ఫోన్లన్నీ మొబిలైజ్ అవుతా ఉంటే, ఇండియాలో కాల్ చేయాలంటే, టెలిఫోన్ చేయాలంటే లైట్నింగ్ కాల్ అని వారం రోజులకు వచ్చేది. అక్కడి నుంచి నేను గట్టిగా పట్టుబట్టి ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారిని మెప్పించి నేనే రిపోర్ట్ ఇచ్చి ఈరోజు డీరెగ్యులేషన్ అండ్ టెలికమ్యూనికేషన్ సెక్టర్ వచ్చింది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ రోజు మనం ఎవరికైనా ఫోన్ చేయాలంటే బిఎస్ఎన్ఎల్ ఒక కంపెనీ ఉండేది. ఆ కంపెనీకి మనం ఫోన్ చేసి ఆ ఎక్స్చేంజ్లో ఆపరేటర్ మాన్యువల్ ఉండేవాడు. వాడికి ఫోన్ చేసి చెప్తే నాకు ఈ ఫోన్ కనెక్ట్ చేయమంటే వారం తర్వాత